రాను రాను దేశంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. సార్ నేను అడిగిన స్టూడెంట్స్ గురించి శశితో చెప్తా అన్నారు. సార్ పిలిచారంట? మన ఎస్ఐ గారు ఒక మంచి ఆలోచనతో కొంతమంది స్టూడెంట్స్ని మన స్కూల్లో అడ్మిట్ చేయడానికి వచ్చారు. తీసుకెళ్ళి ఆ పని చూడు. ఓకే సార్, అలాగే. థ్యాంక్ యూ సార్. రండి. ఈయనటి మళ్ళీ వచ్చాడు. పిల్లల్ని జాయిన్ చేయించడానికంట. పిల్లలా? ఎక్కడున్నారు? అక్కడ ముందున్నారు. స్కూల్లో పిల్లలు జాయిన్ చేస్తున్నాడా? చూసింది చాలు, చూపించు. అనుకుంటా లాగబెట్టి పీకానంటే మూసుకుని చూడు ఎలా జరగాలో చూపిస్తాను. రాజారాం, వచ్చేసారు. వీళ్ళే నేను చెప్పిన పిల్లలు. వీళ్ళు పిల్లలా? వీళ్ళు పిల్లలేంటి? అదేంటండి అలా అంటారు? చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారు. నేను కాదు నన్ను. వీళ్ళే మన పిల్లలు. ఓయ్, మన పిల్లేంటి? ఎవరినుంటే ఏమనుకుంటారు? అయినా అమ్మాయిలతో మాట్లాడే పద్ధతి అదేనా? కావాలంటే నాతో మాట్లాడచ్చు. నేను అమ్మాయి కాదటి. ఆపండి. లేకపోతే అవి కాదు శశి, నువ్వు స్కూల్లో పాఠాలు చెప్తావు, నేను స్టేషన్ లో కూడా పాఠాలు చెప్తాను. సో నువ్వు వీళ్ళకి మమ్మీ, నేను డాడీ. శిక్షించే తండ్రి, శిక్షణ ఇచ్చే మమ్మీ, మరి పిల్లలు ఆడించడానికి తాత. హెడ్ మాస్టర్ ఉన్నాడుగా అష్టలక్ష్మి. అదిరింది భలే వేస్తాడు. రేయ్, మీరు బుద్ధిగా మమ్మీ దగ్గర పాఠాలు నేర్చుకుని ఈవినింగ్ స్టేషన్ కి వచ్చేయండి. మేము మీ దగ్గర రాండి. మమ్మీ దగ్గర ఏముంటాం. అబ్బో, వీళ్ళు కూడా మీలాగే మాట్లాడుతున్నారే. పెంపకం శశి. ఓకేరా, మీరు అన్నట్టే కానివ్వండి. మీరు మమ్మీ దగ్గరే ఉండండి, నేనే మీ దగ్గరకు వస్తా. వద్దు మేము ఎక్కడ ఉంటాం? మమ్మీ దగ్గర బుద్ధిగా చదువుకుంటాం. ఇంక తీసుకెళ్ళండి. పదా పదరా. హోంవర్క్ ఎందుకు చేయలేదురా? హోంవర్క్ ఎందుకు చేయలేదు? ఆడుకుంటున్నారా? చెప్తా ఒక్కొక్కళ్ళ పని. చెప్పు. ఏ ఫర్ ఏంటి చెప్పు. ఏ ఫర్ ఏనర్, బి ఫర్ బాలయ్య, సి ఫర్ చిరంజీవి. ఇంకా చెప్పరా? ఎం ఫర్ మహేష్ బాబు, పి ఫర్ పవన్ కళ్యాణ్. ఏం చెప్పారండి? భలే చెప్పేశారు. ఈడేస్తాడు. ఏం చేసి మన పిల్లలా ఉన్నారు? నాకేం తెలియదు, నేను చదువుకుంటున్నాను. ఏం పిల్లలండి, చెప్పింది వినరు, హోంవర్క్ చేయరు, అసలు నా మాటే వినట్లేదండి. తిట్టినా, పనిష్మెంట్ ఇచ్చినా దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఒకటే రియాక్షన్. ఆ మొహాలు చూడండి. వాళ్ళు చదవలేదంటే ఆ తప్పు నాది. రాజారాం, బెల్ట్. డాడీ కొట్టేసుకుంటాడేమోరా. అవునరా పాప. నా పిల్లల్ని నేనే కొట్టి ఆ శిక్ష నేనే వేసుకుంటాను. నాకు అర్థమైంది, మేము చదవట్లేదని కాదు, మీరు వేరే ఉద్దేశంతో కొడుతున్నారు. ఈసారి తేడా వచ్చిందనుకో చదువు చెప్పను రాయ్, చంపేస్తాను. కూతండి. పదరా పదరా అని తెగరిచ్చిపోయిందన్న ఇది. ఏ తోడు లేక ఏ పంపవంటరి నడక. అయ్య బాబా, నువ్వు కోఆపరేట్ చేసావనుకో తొందరగా అయిపోద్ది. ఏంటంటావు? ఎవరాడే? వెల్కమ్ డాడీ. ఎసాడు రాని ఏంటి రాసేది? బెల్ తగ్గిపోతా అక్కడ. డాడీ, ఈ అదవులకి నాకు ఏ సంబంధం లేదు డాడీ. పార్టీ అంటే వచ్చానన్నమాట. ఆ అమ్మాయి నేర్పిస్తుంటే వద్దురా అన్నాను. ఊరేళ్ళు వస్తానే. రేయ్, వాడికి భయపడతావేంట్రా? ఈజ్ ఏ పోలీస్. హీ హాజ్ ఎ బిగ్ గన్. ఐఎమ్ సారీ డాడీ. స్కూల్ ఇంకొకసారి అమ్మాయిని టచ్ చేసిన, బోట్ ఎక్కినట్టు తెలిసిన బుల్లెట్ దిగిపోతుంది సార్. రాజారాం, పద. తెలిసిపోయింది. అదొకే.
టౌన్కి వెళ్ళిన పిల్ల సాయంత్రం 6 గంటలకల్లా వచ్చేసేది. ఈ రోజు ఇంకా రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. మేము ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎంత భయంగా ఉంది వదినా. అయ్యో వదిన, కంగారు పడకండి, కొంచెం ధైర్యంగా ఉండండి, వచ్చేస్తుందిలేండి. ట్రై చేస్తున్నాను కదా, నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టు. కంగారు లేకుండా ఎలా ఉంటుందండి? అష్టలక్ష్మి, ఏమైంది? అమ్మా అది లాంచ్ బ్రేక్ డౌన్ అయింది. దాన్ని రిపేర్ చేయించి గోదావరి గట్టుకు తేడానికి టైం పట్టింది. ఇప్పుడైతే మీ అమ్మాయి సేఫ్ గానే ఇంటికి వచ్చింది కదండి. డోంట్ వరీ. చాలా థ్యాంక్స్ బాబు.